నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో కథలు. కథా శీర్షిక శిక్షణం. రచన అభిమన్యు గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, రాత్రి సమయం 11 దాటింది. నిద్ర పట్టడం లేదు. ఏవేవో ఆలోచనలు. నా ఆలోచనలన్నీ రేపు రాబోయే ఎంసెట్ రిజల్ట్స్ గురించి. లేచి సిగరెట్ వెలిగించి వరండాలో కాలు కాలిన పిల్లలా తిరుగుతున్నాను. నా భార్య పార్వతి హాయిగా నిద్రపోతుంది. నా పిల్లలిద్దరూ పక్క గదిలో నిద్రపోతున్నారు. నా పేరు మాధవరావు. నేనొక మధ్యతరగతి జీవిని. తండ్రి చిన్నతనంలో కాలం చేశారు. తల్లి తమ్ముడు దగ్గర ఉంటుంది. నా వంతు బాధ్యతగా నెల నెల ఆమెకు కొంత డబ్బు పంపుతుంటాను. నా కూతురు పేరు సరస్వతి, అబ్బాయి వికాస్. సరస్వతి మంచి మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణురాలైంది. జిల్లాకి ఫస్ట్ వచ్చింది. తనను ఇంటర్లో జాయిన్ చేయాలి. నేను ఉద్యోగం చేస్తున్నది మండల హెడ్ క్వార్టర్స్లో. అక్కడ జూనియర్ కాలేజీ ఉంది, డిగ్రీ కాలేజీ ఉంది. సరస్వతిని అందులో జాయిన్ చేయాలని నా ఆలోచన. పార్వతి ఒంటికాల మీద లేచింది. ఆ అమ్మాయిని డాక్టర్ చదివిద్దాం, ఆ అబ్బాయిని ఇంజనీరింగ్ చదివిద్దాం అంది. డాక్టర్, ఇంజనీర్ అంటే షాపుకి వెళ్ళి ఇష్టమైన చీరలు కొనుక్కు రావటం అనుకుందేమో. ఆడపిల్లకి చదువు అనవసరం అని నేను అనను. మనబోటి మధ్యతరగతి వాళ్ళకి అంతంత చదువులు అవసరమా? ఆడ అయినా మగ అయినా చదువు విషయంలో అయ్యే ఖర్చు ఒకటే. అయితే నాలాంటి మధ్యతరగతి వాడు అటు ప్రొఫెషనల్ కోర్సులు చదివించటానికి అయ్యే ఖర్చు, ఇటు పెళ్లికి అయ్యే ఖర్చు భరించగలడా? చూడండి, ఆ అమ్మాయికి ఇప్పుడప్పుడే పెళ్లి చేయరు కదా, అంతవరకు ఎలాగూ చదివిస్తారు కదా, అదేదో మంచి కాలేజీలో చదివించండి అని నా భార్య సలహా ఇచ్చింది. మంచి అంటే నా భార్య దృష్టిలో వేలుకు వేలు పోసి రెసిడెన్షియల్ కాలేజీలో చేర్పించమని. తన అన్నయ్య పిల్లలు, అక్కయ్య పిల్లలు రెసిడెన్షియల్ కాలేజీలోనే చదువుతున్నారట. నా ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకుని ఎంత చెప్పినా నా భార్య వినలేదు. తత్ఫలితంగా విజయవాడలో బాగా పేరున్న, అదే బాగా ఫీజులు వసూలు చేస్తున్న రెసిడెన్షియల్ కాలేజీలో మా అమ్మాయి సరస్వతిని జాయిన్ చేశాం. అది 5 అంతస్తుల బిల్డింగ్. మొదటి అంతస్తులో మెస్, 2, 3 క్లాస్ రూములు, 4, 5 హాస్టల్ పిల్లలు ఉండేందుకు రూములు, గదికి 3 వైపులా రైల్వే బెర్తల్లా గోడలకి అమర్చబడిన పడకలు, గదికి 9 మంది, వారి పెట్టెలు, బట్టలు వగైరా వగైరాలన్నీ గది మధ్యలో. నెలకు ఒక్కసారే పేరెంట్స్ రావాలి, తరచూ రాకూడదు. అలా వస్తే రూల్స్ ఒప్పుకోవట. అదైనా నెలలో ఎప్పుడు వచ్చేది వారం రోజులు ముందుగానే తెలియచేస్తారట. ఆ రెసిడెన్షియల్ కాలేజీ వారి నియమ నిబంధనలకి గుర్రెల్లా తల ఊపి వాళ్ళు అడిగిన ఫీజులు చెల్లించి మా అమ్మాయిని వాళ్ళకి అప్పగించి వచ్చేశాం. మేము వచ్చేస్తుంటే మా అమ్మాయి బోర్ని ఏడుపు. దానితో పాటు నేను కూడా ఏడ్చేశాను. దగ్గర దగ్గర 15 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇప్పుడు ఈ చదువులు పుణ్యమా అంటూ ఊరికాని ఊరిలో ఎవరో తెలియని మనుషుల మధ్య వదిలివేయవలసిన గత్యంతరం ఏర్పడింది. ఆ అమ్మాయిని రెసిడెన్షియల్ కాలేజీలో జాయిన్ చేసి వచ్చాక గాలి తీసిన బెలూన్లలా అయిపోయాం. ఇంట్లో సందడి లేదు. మా అబ్బాయి అయితే ఎంత అల్లరి చేసేవాడో. పిల్లలిద్దరూ ఏదో విషయంలో తరచూ గొడవ పడుతుండేవారు. నేను ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి వికాస్ అక్క మీద చాలా పితూరులు చెప్తుండేవాడు. ఇప్పుడు వాడు కూడా డల్ అయిపోయాడు. నెల నెల విజయవాడ వెళ్ళి ఆ అమ్మాయిని చూసుకొస్తున్నాం. వీలుని బట్టి నేను, లేకపోతే నా భార్య. అలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 2 సంవత్సరాల్లో దాని చదువు ఎలా ఉన్నా 5-6 సార్లు ఆరోగ్యం బాగాలేదని ఇంటికి వచ్చేసింది. తలకాయ నొప్పికి అద్దాలు తగిలించుకుంది. ఎంసెట్ రాసింది. తెల్లవారితే రిజల్ట్స్ వస్తాయి. అయితే ఓ మధ్యతరగతి ఆడపిల్ల తండ్రిగా లక్షలు పోసి ఆడపిల్లను ప్రొఫెషనల్ కోర్సులు చదివించే స్తోమత నాకు లేదు. ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి అప్పులు చేసి మా అమ్మాయిని డాక్టర్ చదివించిన తర్వాత పెళ్లికి డబ్బు కావాలి. ఆడది ఉద్యోగం చేసినా చేయకపోయినా పెళ్లికి మాత్రం కట్నం ఇవ్వాలి. నాకు ఇది ఒక్కటే కూతురు కాదు, వెనక అబ్బాయి ఉన్నాడు. వాడి భవిష్యత్తు కూడా చూడాలి. అందుకే నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, నా కూతురు సరస్వతికి ఎంసెట్లో మంచి ర్యాంక్ రాకూడదని. బహుశా ఇలా ఏ తండ్రి కోరుకోడేమో. నా పేరు సరస్వతి. చిన్నప్పటి నుంచి నాకు నాన్న అంటేనే ఇష్టం. నేను 10వ తరగతి మంచి మార్కులతో పాస్ అయి జిల్లా ఫస్ట్ వచ్చాను. అప్పటి నుంచి నాకు కష్టాలు ప్రారంభమయ్యాయి. నన్ను డాక్టర్ చదివించాలని అమ్మ కోరిక. నాన్నకి అలాంటి ఆశలు ఆలోచనలు లేవు. నేను ఎంతవరకు చదువుతానో అంతవరకు చదివించి తర్వాత మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నాన్న ఆతృత.
నాన్న దృష్టిలో ఆడపిల్లకు అందం, అణకువతో పాటు కాస్త చదువు, సంస్కారం ఉంటే చాలు. 10th వరకు ఆడుతూ పాడుతూ చదివాను. కష్టం అంటే ఏమిటో తెలిసేది కాదు. ఇప్పుడు ఆడటానికి, పాడటానికి కాదు కదా, కనీసం కంటి నిండా నిద్రపోవటానికి కూడా లేదు. తెల్లవారుజామున 4 గంటలకి నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి 11 గంటల వరకు చదువు చదువు. కంటి మీద రెప్ప వేయటానికి లేదు. 2 పూటలు క్లాసులకి వెళ్ళాలి. తర్వాత స్టడీ అవర్స్లో అయితే మరీ ఘోరం. తల తిప్పటానికి లేదు. పక్కవారితో మాట్లాడకూడదు. దృష్టి అంతా పుస్తకం మీదే ఉండాలి. ఒక్కోసారి అనిపిస్తుంది, మాకన్నా జైల్లో ఖైదీలే నయం అని. నాన్నగారు చదువుకునే రోజుల్లో రెసిడెన్షియల్ కాలేజీలో అంతగా ఉండేవి కాదట. ఆయన చదివేది వీధి బడిలో. ఎంచక్కా స్నేహితులతో సరదాగా బాలాదూరు తిరిగి సమయానికి ఇంటికి వెళ్ళేవారట. మా చదువులు ఏం చదువులు, వానాకాలం చదువులు అని నాన్నగారు చదువుకునే రోజుల గురించి అప్పుడప్పుడు చెప్తుండేవారు. అప్పుడు నాకు అనిపిస్తుంది, మరి మేము ఏం పాపం చేశామని మాకీ చదువుల శిక్ష? కన్నవారిని, తోడబుట్టిన వారిని వదిలి ఎక్కడో దూరంగా బతుకమని బ్రతకటం. ఎంతసేపు చదువు చదువు. ఇవేం చదువులో కానీ మమ్మల్ని కాల్చుకు తినేస్తున్నాయి. ఆడపిల్లలకి ఇలాంటి చదువులు అవసరమా అని నాన్నగారిని అడిగాను. ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా చదువు అవసరమే కదమ్మా. నేడు స్త్రీ పురుషునితో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణిస్తుంది. ముఖ్యంగా స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్యం కావాలి. ఎందుకు మరి నాన్నగారి మాటలు నాకు రుచించలేదు. ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది డాక్టర్లు, ఇంజనీర్లు పట్టాలు పుచ్చుకుని బయటికి వస్తున్నారు. వీరందరికీ ఉద్యోగాలు ఎక్కడివి? నాన్నగారి ఆలోచనలు నాకు తెలుసు. ఏదో నన్ను తృప్తిపరచడం కోసం అలా అన్నారు. నిజానికి అమ్మ బలవంతం మీద నాన్న నన్నిలా చదివిస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం తాహతుకు మించి వేలుకు వేలు తగలిస్తున్నారు. వీరి వీక్నెస్ని అవతలి వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. అయితే వీళ్ళెవరికీ మా ఆలోచనలు, అభిప్రాయాలు అక్కర్లేదు. మేము మనుషులమే, మాకు ఫీలింగ్స్ ఉంటాయనే విషయం మర్చిపోయారు. వారి దృష్టిలో మేము చదువుకునే యంత్రాలం. మా కథలు వ్యధలు ఎవరికి చెప్పుకున్నా తీరేవి కాదు, మారేవి కాదు. ఈ 2 సంవత్సరాలు ఎలా చదివానో ఏమో. అటు ఇంటర్మీడియట్ పరీక్షలు, ఇటు ఎంసెట్కి ప్రిపరేషన్. ఇంటర్ పాస్ కాకపోతే ఎంసెట్లో ఎంత మంచి ర్యాంకు వచ్చినా వేస్ట్. తెల్లవారితే ఎంసెట్ రిజల్ట్స్. ఏమవుతుందో ఏమో, చాలా బెంగగా ఉంది. ఈ కథ ఎంతటితో ముగిసిపోలేదు. దీనికి ముగింపు లేదు. ఎందుకంటే ఇది మన కథ, మనందరి కథ. ఇలాంటి మాధవరావులు, సరస్వతులు ఎంతోమంది మనలో ఉన్నారు. రేపు ఎలాగూ ఉదయిస్తుంది. ఎంసెట్ రిజల్ట్స్ వస్తాయి. మాధవరావు కోరిక నెరవేరుతుందో, సరస్వతి కృషి ఫలిస్తుందో. అయితే చదువుల పేరిట మన పిల్లల్ని మనం ఎందుకు బాధిస్తున్నాం? వారి బాల్యాన్ని ఎందుకు నాశనం చేస్తున్నాం? ఈసారి ఎంసెట్లో మంచి ర్యాంకు రాకపోతే నెక్స్ట్ ఎంసెట్కి సంవత్సరం అంతా కోచింగ్ ఇప్పించి వారి అభిప్రాయాలను ఎందుకు కాలరాస్తున్నాం? చదువు అనే బండల్ని వాళ్ళ నెత్తి మీద పడేస్తున్నాం. దేనికోసం? వారి భవిష్యత్తు కోసం అని మేలుముసుగు తొడుక్కుంటున్నాం. నిలువెచ్చని సూర్యోదయాలు, ఆహ్లాదకరమైన సాయంత్రాలు, వెన్నెల రాత్రులు మన పిల్లలకి తెలిసినా, పడమటి కనుమల్లోకి అస్తమించే సూర్యుణ్ణి ఎప్పుడైనా చూశారా? గలగలా పారే సెలయేరు సరాగాలు, కోకిలమ్మ కూనిరాగాలు ఎప్పుడైనా విన్నారా? కోతి కొమ్మచ్చి, గూటి బిళ్ళ, దాగుడు మూతలు లాంటి ఆటలు వారికి తెలిసినా, వర్షంలో తడుస్తూ కబడ్డీ ఆడటం, వర్షం నీటిలో కాగితం పడవలు పందాలు, తూనీగల తోకలికి దారాలు కట్టి ఎగరవేయటం లాంటివి మన పిల్లలకి తెలిసినా, వెన్నెల రాత్రుల్లో గోదారి ఒడ్డున, సముద్రపొడ్డున పిచ్చుక గూళ్ళు కట్టుకోవటం మన పిల్లలకి మనం నేర్పించామా? ఆరుబయట ఒంటికన్ను రాక్షసుడి కథలు, తాతయ్య చెప్పే బట్టి విక్రమార్కుని సాహసాలు మన పిల్లలకి తెలిసినా, స్కూలు నుంచి, కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలతో మనం ఏం మాట్లాడుతున్నాం? మొన్న క్వార్టర్లీలో నీకు తక్కువ మార్కులు వచ్చాయి, నీ ఫ్రెండ్స్కి ఎక్కువ వచ్చాయి, ఈసారి ఎగ్జామ్స్లో ఎక్కువ తెచ్చుకోవాలి. అంతేగాని కాసేపు అలా వెళ్ళి ఆడుకోమని చెప్పగలుగుతున్నామా? లేదు. ఏం, మన పిల్లలు ఏం పాపం చేశారని? ఆలోచించండి. మన పిల్లల బాల్యాన్ని ఛిద్రం చేసే అధికారం మనకు ఎవరిచ్చారు? వారి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను ఎందుకు హరిస్తున్నాం? తలకు మించిన సిలబస్తో సతమతమవుతూ మాకీ చదువుల శిక్ష ఏమిటి అని బాధపడుతున్న ఆ బాల్యాన్ని చూసైనా మనకు జాలి కలగదా? బాధతో కూడిన ఈ చదువులెందుకు చెప్పిస్తున్నాం? ఆలోచించండి. సమాప్తం.